ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. 97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్ కి జస్ట్ 2 months టైమే ఉంది. దీంతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కర్ కి అర్హత సాధించిన 323 చలనచిత్రాల జాబితాను వెల్లడించింది. వీటిలో 207 చిత్రాలు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచాయి. మరి వాటిల్లో హైలైట్ అవుతున్న ఆ 6 ఇండియన్ చిత్రాలేంటి? వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ కు అకాడమీ అవార్డ్స్ ఫీవర్ మరింత ఎక్కువయ్యింది. ఎప్పట్లాగానే ఈ ఏడాది కూడా 97వ అకాడమీ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో ఎన్నో దేశాల నుంచి రకరకాల విభాగాల్లో కొన్ని చిత్రాలు పోటీలో నిలిచాయి. అందులో ఇండియా నుంచి కూడా ఫెడరేషన్ తరపున పలు చిత్రాలు వెళ్లినప్పటికీ వాటికి ఆస్కార్ బరిలో అఫీషియల్ ఎంట్రీ అయితే దక్కలేదు. మరి మన దేశంలో ఫెడరేషన్ తరపు నుంచి కాకుండా కొన్ని సినిమాలు మాత్రం ఎలిజిబుల్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. కంగువా, ది గోట్ లైఫ్ తో పాటు హిందీ నుంచి సంతోష, స్వాతంత్ర వీర్ సావర్కర్ సినిమాలు ప్రధానంగా కనిపిస్తుండగా మలయాళం నుంచి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం చోటు దక్కించుకుంది. ఇక హిందీ, ఇంగ్లీష్ వర్షన్ లో గర్ల్స్ విల్ బి గర్ల్స్ సినిమా కూడా ఉత్తమ చిత్ర విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచింది. అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన కంగువా ఆస్కార్ బరిలో ఉండటం ఏంటని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ చిత్రాల్లో సూర్య నటించిన భారీ చిత్రం కంగువా, అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార నటించిన ది గోట్ లైఫ్ మరో 4 సినిమాలు ఇండియా నుంచి లిస్టులో నిలిచాయి. నేడు ఈ సినిమాలకు ఓటింగ్స్ స్టార్ట్ కానుండగా వీటిలో ఏవి చివరి వరకు వెళ్తాయో చూడాలి. అయితే ఈ ఓటింగ్ జనవరి 12న ముగుస్తుంది. అకాడమీ తుది నామినేషన్లను జనవరి 17న ప్రకటిస్తుంది. దీంతో ఈ 5 సినిమాల్లో ఏదైనా ఒకదానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ 2025 వేడుక మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో జరగనుంది. ఫిల్మీ స్టార్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కువగా చేస్తున్నారు? ప్రొడక్షన్ హౌస్లతో పాటు ల్యాండ్ బ్యాంక్ పెంచుకునే పనిలో తారలున్నారా? స్టార్టప్స్ విషయంలోనూ స్టార్స్ ముందు చూపుతో ముందుకెళ్తున్నారా? రెమ్యునరేషన్ తో పాటు బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మన సినీ తారలు ఆ డబ్బును తెలివిగా పెట్టుబడుల్లోకి మళ్లిస్తున్నారు. షేర్లు, బంగారంతో పాటు మన తారల చూపు రియల్ ఎస్టేట్ పై ఉంటుంది. దేశ విదేశాల్లోని ప్రఖ్యాత సంస్థల వెంచర్లలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం వైపు వెళ్తున్నారు. ఇంకొందరైతే ఎకరాలకు ఎకరాలే కొని పారిస్తున్నారట. నయనతార, విఘ్నేష్ దంపతులు నైన్ స్కిన్ అఫీషియల్ పేరుతో పోర్టల్ ఓపెన్ చేసి స్కిన్ కేర్ ప్రోడక్ట్లను అమ్మకానికి పెట్టారు. అంతేకాదు, చెన్నై సరౌండింగ్స్ లో ఖరీదైన ఏరియాల్లో ల్యాండ్స్ మీద దృష్టి పెట్టారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మన తారలంతా రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి మెట్రో సిటీలలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో భారీ లాభాలను అందుకోవచ్చని భావిస్తున్నారు. టాలీవుడ్ కంటే బాలీవుడ్ స్టార్స్ ఈ విషయంలో ముందు చూపుతో ఆలోచిస్తున్నారట. అమితాబ్, అభిషేక్ లు ముంబైలోని ములుండు ప్రాంతంలో ఒబెరాయ్ ఎటర్నియా అనే ప్రాజెక్ట్ లో రీసెంట్ గా 25 కోట్లు ఇన్వెస్ట్ చేసి 10 ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లుగా టాక్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గడిచిన 4 ఏళ్లు రియల్ ఎస్టేట్ సెక్టార్ లో ఎంత లేదన్నా 200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారట. అంతకు ముందు 2011, 2013 ప్రాంతంలోనే బిట్ కాయిన్ లో 100 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్లుగా క్రిప్టో లవర్స్ చెప్పుకున్నారు. ఇక రీసెంట్ గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 170 కోట్లు, రణ్వీర్ సింగ్, దీపికలు 160 కోట్లు, షాహిద్ కపూర్ 59 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినట్లుగా బీటౌన్ మీడియా చెబుతోంది. అజయ్ దేవగన్ దంపతులు 110 కోట్లతో 5 ఆఫీసులను రిజిస్టర్ ఆఫీస్ లో విశాల్ వీరేంద్ర దేవగన్ పేరుతో రిజిస్టర్ చేయించారట. ఇక్కడ అజయ్ దేవగన్ అసలు పేరు విశాల్ వీరేంద్ర దేవగన్. ఇలా చాలా మంది బీటౌన్ బ్యాచ్ ల్యాండ్ బ్యాంక్ విషయంలో తమ భవిష్యత్తును చూసుకుంటున్నారు. కన్నడ నటీనటులు గత కొంతకాలంగా న్యూస్ మేకర్స్ గా మారుతున్నారు. రకరకాల గొడవలతో కోర్టు మెట్లెక్కడం టాక్ ఆఫ్ ది సౌత్ సినిమాగా మారింది. తాజాగా సీనియర్ నటి కమ్ పొలిటీషియన్ రమ్య ఏ రీజన్ తో వార్తల్లోకి ఎక్కింది? కన్నడ మాజీ హీరోయిన్ కమ్ పొలిటీషియన్ రమ్య కర్ణాటకలోని కమర్షియల్ కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ట్రైలర్ సినిమాలో వినియోగించిన తన సన్నివేశాలను తొలగించాలంటూ కన్నడ నటి, మైసూర్ మాజీ ఎంపీ రమ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హాస్టల్ హుడుగరు బేకాగిద్దారే మూవీలో తన పర్మిషన్ లేకుండా తన సన్నివేశాలను వాడుకున్నారని పేర్కొంటూ రమ్య కమర్షియల్ కోర్టును ఆశ్రయించింది. హాస్టల్ హుడుగరు బేకాగిద్దారే మూవీ నుంచి తన వీడియోలు తొలగించడంతో పాటు ₹1 కోటి పరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. సినిమాలో వాడుకున్న తన వీడియోలను తొలగించాలని చిత్ర నిర్మాతలను పలుమార్లు కోరినా స్పందించలేదని తెలిపారు. వాటిని తొలగిస్తే కేసు వెనక్కి తీసుకుంటానని చెబుతోంది.
అయితే 2023లో వచ్చిన ఈ సినిమా కోసం రమ్య ఇప్పుడు తన ఫైట్ ను ఉధృతం చేయడం ద్వారా ఆమెకొచ్చిన బెనిఫిట్ ఏంటో ఓ పట్టాన ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన హాస్టల్ హుడుగరు బేకాగిద్దారే బ్లాక్ కామెడీ డ్రామా మూవీ. ఈ సినిమా విడుదల నాపాలని రమ్య గతంలో కోర్టును ఆశ్రయించిన ఆమె పిటిషన్ను కొట్టివేయడంతో సినిమా సాఫీగా విడుదలైంది. అయితే తాజాగా ఆమె కోర్టు మెట్లెక్కడంతో ఈ వివాదం ఇప్పటితో ఆగేలా లేదు. అంతేకాదు కొందరు లీగల్ ఎక్స్పర్ట్స్ తో ఈ కేస్ మ్యాటర్లో తనకు లబ్ధి చేకూరేలా సలహాలు సూచనలు తీసుకుంటున్నట్లు టాక్. ఇప్పటి వరకు కన్నడలో క్రైమ్ యాంగిల్లో మాత్రమే నోటెడైన నటీనటులు రమ్య కేసుతో క్లెయిమింగ్ పరంగానూ లైమ్ లైట్ లోకి రావడం విశేషం. తెలంగాణ గవర్నమెంట్ కోరిక మేర హీరోస్ అంతా రీసెంట్ గా డ్రగ్స్ కి వ్యతిరేకంగా చేసిన యాడ్స్ గుర్తున్నాయి కదా. అందులో డార్లింగ్ ట్రై చేసిన గెటప్ ఓ సినిమా కోసమని మీకు తెలుసా? సంక్రాంతికి ప్రభాస్ తో హోంబలే ఫిల్మ్స్ అనౌన్స్ చేయబోతున్న ఆ సినిమాలోని గెటప్ ఇదేనా? తాజాగా డార్లింగ్ ప్రభాస్ టీజర్ కర్ కోసం డ్రగ్స్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ చేసిన యాడ్ ఇది. ఇందులో మనకు డార్లింగ్ సరికొత్త లుక్ లో స్లిమ్ గా కనిపించాడు. అయితే ఆ లుక్ సలార్ నిర్మాణ సంస్థ ప్రభాస్ తో చేయబోయే ఆ 3 భారీ సినిమాల్లో ఒకదాని కోసమని టాక్ నడుస్తోంది. హోంబలేతో ప్రభాస్ చేసే చిత్రాల్లో స్ట్రాంగ్ బజ్ గా ఒక ఊహించని కాంబినేషన్ కూడా ఉంది. ప్రభాస్ పైప్ లైన్ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ కూడా ఉన్నాడు. అతనితో హోంబలే ఫిలిమ్స్ ఫ్యూచర్ లో ఓ ఫిలిం చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నట్టు టాక్. అది ప్రభాస్ తోనేనని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఎప్పుడైతే హోంబలే వాళ్ళు ప్రభాస్ తో 3 సినిమాలు అనౌన్స్ చేశారో వాటిలో ఖచ్చితంగా ఒకటి లోకేష్ కనగరాజ్ తో సినిమానేనని స్ట్రాంగ్ రూమర్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. మరి ఆ వైటెడ్ సెన్సేషనల్ కాంబినేషన్ ఈ సంక్రాంతి ట్రీట్ గా ఓ అనౌన్స్మెంట్ కూడా చేయొచ్చని తెలుస్తోంది. రీసెంట్ గానే ప్రభాస్ కొత్త లుక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వింటేజ్ లుక్స్ లో ప్రభాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఓ వీడియో బైట్ వైరల్ అయింది. ఇక్కడ లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చే ఏ కొత్త చిత్రం అనౌన్స్మెంట్ అయినా ఒక వీడియోతో ఉంటుంది. ఆ మధ్య విక్రమ్, ఆ తర్వాత లియో, తాజాగా కూలీ లాంటి సినిమాలకి కూడా కమల్, విజయ్, రజనీకాంత్లపై వారి లుక్స్ ని రివీల్ చేసే వీడియోస్ వదిలాడు. మరి ఇది కూడా అలాంటి ప్లానింగేనా లేదా అనేది ఇంకో 4-5 రోజుల్లో తేలిపోనుంది. కంగువా ఫ్లాప్ సూర్యను బాగా డిసప్పాయింట్ చేసింది. ఈ టైంలో సూర్య నటిస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ పై డిస్కషన్స్ జోరందుకున్నాయి. కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న రెట్రో మూవీ మ్యాటర్లో ఇదే జరుగుతోంది. ఫ్యాన్స్ అంటున్నట్లు రెట్రో సూర్యకి సరికొత్త ఇమేజ్ తెస్తుందా? తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ సినిమా కంగువా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ఈ సినిమా తర్వాత సూర్య ప్రస్తుతం తన కెరియర్ లోనే 44వ చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేశాడు. తమిళ క్రేజీ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సూర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా రెట్రో ఇప్పటికే షూటింగ్ పనులను ముగించుకుంది. రెట్రో తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఇటీవల రిలీజ్ అవగా వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ముందు నుంచి చెప్తూ వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమాను మే 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మనం సరిగ్గా చూస్తే రెట్రో సినిమాలో సూర్య వైవిధ్యమైన వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జ్యోతిక సూర్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటు సూర్య ఫ్యాన్స్ కూడా కంగువాతో పోయింది రెట్రోతో వస్తుందని నమ్ముతున్నారు. అందుకు తగ్గ ఎఫర్ట్స్ కూడా సూర్య పెడుతున్నాడు. పైగా సొంత సినిమా కావడంతో 2D ఎంటర్టైన్మెంట్ నుంచి ఈసారి ఖచ్చితంగా హిట్ వస్తుందని తంబేలు అనుకుంటున్నారు. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో శంకర్ తాను చేయబోయే బయోపిక్ గురించి ఓపెన్ అయ్యారా? కమర్షియల్ డైరెక్టర్ బయోపిక్ అంటూ చేయడం జరిగితే అది సూపర్ స్టార్ రజనీకాంత్దే ఉంటుందా? శంకర్ దృష్టిలో బయోపిక్ కి ఒక్క సూపర్ స్టార్ లైఫే ఎందుకు ఆదర్శంగా కనిపిస్తోంది? రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముందుగా చెప్పిన సమ్మర్ టైం కు సినిమా రాని పరిస్థితి కనిపిస్తోంది. పైకి మాత్రం సినిమా ఆ టైం కు కంప్లీట్ కాదంటున్నారు, కానీ అసలు విషయం వేరే ఉంది. సమ్మర్ లో సినిమా ఫీవర్ ను మించి ఐపీఎల్ ఫీవర్ ఉంటుంది. ఆ టైంలో వచ్చేది ఎంతటి సూపర్ స్టార్ అయినా సైడ్ కాక తప్పదు. రజనీ అందుకనే వెనకడుగు వేస్తున్నాడా అనే అనుమానాలు కూడా రైజ్ అవుతున్నాయి. తాజాగా కూలీ సినిమాను లోకేష్ కనకరాజ్ ఆగస్టుకు పోస్ట్ పోన్ చేశాడు. అదే నెలలో ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హృతిక్, తారక్ల వార్ 2ను రిలీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ తగ్గకుండా ఇద్దరు సూపర్ స్టార్ ను ఫేస్ చేసే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ గా రజనీకాంత్ కూలీతో కలరింగ్ ఇస్తాడని అంటున్నాడు. నిజానికి రజనీ ఎవ్వరితోనూ వైరం పెట్టుకునే టైప్ కాదు. సమ్మర్ కు ఒకవేళ కూలీని తీసుకురాకపోతే బొమ్మను జూన్ లేదా జూలై నెలలో దించొచ్చు. అది కుదరకపోతే మరొక డేట్ వెతుక్కోవచ్చు.
అప్పటికి కూడా తప్పదంటే ఆగస్ట్ నెలలో 2 వారాల గ్యాప్తో బాలీవుడ్ ఫిలింతో ఇష్యూ లేకుండా వేరే డేట్ వెతుక్కోవచ్చు. మొత్తానికి సినిమా అయితే ఉంటుంది. లోకేష్ యూనివర్స్ లో బొమ్మ వస్తుంది కాబట్టి అతని ప్రీవియస్ సినిమాలకు లింక్ పెడుతూ బొమ్మను తీయొచ్చు. సో చూసారు కదా, ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.